సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, శుభగృహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, సుజన్ మీడియా రియల్ సిటీ 2.0 కి స్వాగతం సుస్వాగతం. హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ ఇప్పుడు అత్యంత వేగంగా దూసుకుపోతోంది. రియాలిటీలో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు సిరులు పంట కురిపిస్తోందనడం అతిశయోక్తి కాదు. రియాలిటీ ఫ్యూచర్ పై క్రెడై నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రామిరెడ్డి గారు మరిన్ని డీటెయిల్స్ అందిస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. 2022 సంవత్సరము రియల్ ఎస్టేట్కు చాలా బ్రహ్మాండంగా ఉందనేది ఒక వెల్కమింగ్ ఆర్టికల్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ జేఎల్ఎల్ అనుకోండి, నైట్ ఫ్రాంక్లో 2 ఆర్టికల్స్ వెరీ పాజిటివ్ ఆర్టికల్స్. ఏంటంటే ఒకటి జేఎల్ఎల్ రిపోర్ట్ ఏంటంటే Q4లో మొత్తం భారతదేశంలో ఐటీ స్పేస్ అబ్జార్ప్షన్లో హైదరాబాద్ నెంబర్ 1 ఉంది. ఈవెన్ బెంగళూరును కూడా ఓవర్టేక్ చేసిందనే ఉద్దేశంతోనే వచ్చింది. అలాగే ఈవెన్ రెసిడెన్షియల్ యూనిట్స్లో నైట్ ఫ్రాంక్ ఇచ్చిన రిపోర్ట్ కూడా దాదాపు 25,000 యూనిట్స్ అమ్ముడుపోయినాయని ఇచ్చింది. ఇట్స్ వెరీ పాజిటివ్ న్యూస్ అన్నట్టు. మనకు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని రియల్ ఎస్టేట్ ఎన్నో ఒత్తిడులతో మనం పయనిస్తున్నాము. ఈ గమనంలో మళ్ళీ థర్డ్ వేవ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. కేసులు బాగా పెరుగుతున్నాయి. కాకుంటే ఫార్చునేట్గా ఏంటంటే దానివల్ల ఎక్కువ హజార్డస్ లేకుండా, అంటే డెత్ రేట్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంది. స్ప్రెడ్ మాత్రం స్పీడ్గా ఉంది. అదే మనం జాగ్రత్తగా తీసుకొని దానికి భయపడకుండా ఉంటే దీన్ని ఈజీగా ఎదుర్కోగలుగుతాము. ఏదో రెండో వేవ్ మాత్రం అతి తీవ్రంగా ఉండే, బట్ ఈసారి మాత్రం అలా ఉండదని ఆశిస్తున్నాము. లాక్డౌన్ కూడా ఉండకపోవచ్చు అనే ఆలోచన ఉంది. ఏదున్నా కానీ మనము ఒక మహమ్మారి వచ్చింది, దాన్ని ఎదుర్కొంటూ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఇన్వెస్టర్స్ కూడా దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంత పాజిటివ్గా ఉండడము మన అదృష్టము. హైదరాబాద్ ఎస్పెషల్లీ దేశం మొత్తంలో బాగా చేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే మరికొన్ని విషయాలు జరగబోతున్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో RRR అనేది మనకు ఇట్స్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయిపోతుంది. అలాగే ఫార్మాసిటీ కూడా ఇనాగ్రేషన్ వెరీ షార్ట్లీ అవుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసింది. అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అంటే జిఆర్ స్వామి గారు ఆధ్వర్యంలో రామాంజని స్టాచ్యూ, సిట్టింగ్ స్టాచ్యూలో ఐ థింక్ దిస్ సెకండ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ. సో అది కూడా వన్ ఆఫ్ ది టూరిస్ట్ స్పాట్ కాబోతుంది. అలాగే యాదాద్రి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ ఇన్ ద కంట్రీ. ఇవన్నీ ఏంటంటే మన రాష్ట్రానికి వెరీ వెరీ పాజిటివ్ థింగ్స్. వ్యవసాయ రంగం కూడా చాలా బాగుంది. అంటే అగ్రికల్చర్ ఈజ్ డూయింగ్ ఎక్సలెంట్. పవర్ ప్రాబ్లం లేదు, సేఫ్టీ ప్రాబ్లం లేదు. అంటే ఇన్వెస్టర్స్ ఆర్ లుకింగ్ ఎట్ హైదరాబాద్. చాలా అంటే పాజిటివిటీ ఉండడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ రంగం 2022లో బ్రహ్మాండంగా ఉంటుందని ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త అవకాశాలని, మంచి బిల్డర్ని సెలెక్ట్ చేసుకొని వారి ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి అప్రిషియేషన్స్ వస్తాయని డెఫినెట్గా నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకునే డెవలపర్స్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హై ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ క్వాలిటీ. 2005లో వీళ్ళు సంస్థ స్థాపించారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు చేసే ప్రతి ప్రాజెక్ట్స్ కూడా అంటే హైదరాబాద్ రియాలిటీ ప్రాపర్టీలో ఒక సరికొత్త స్టాండర్డ్స్ని సెట్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళు ఎలా అంటే లగ్జరీకి, అఫోర్డబిలిటీకి మధ్య ఎప్పుడూ ఒక వారధిగా నిలుస్తూ ఉంటారు. దట్స్ వై నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎప్పుడు కస్టమర్స్ కి చేరువలో ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే లగ్జరీ ఇస్తాము కానీ మీరు అనుకున్న ప్రైస్ లోనే అని అంటున్నారు కాబట్టి అందుకే కస్టమర్స్ కి చాలా దగ్గరగా ఉంటారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఇప్పుడు గచ్చిబౌలిలో ORR నుంచి స్టేట్ హైవే రోడ్ కనెక్టివిటీతో రెసిడెన్షియల్ ఏరియా మోకిలాలో వివాంతా సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్స్ అందిస్తున్నారు. అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి చూసుకున్నా, ఇటు గచ్చిబౌలికి చూసుకున్నా, అన్నిటికీ దగ్గరలో, అన్ని సదుపాయాలకి అందుబాటులో ఒక తక్కువ రేట్లో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఈ ప్రాజెక్ట్ చేపట్టడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కమర్షియల్ డెవలప్డ్ ఏరియాస్ కు చక్కని కనెక్టివిటీ ఉన్న మూకిలా ఇప్పుడు నయా రెసిడెన్షియల్ హబ్ గా దూసుకుపోతోంది. హైదరాబాద్ రియాలిటీ రంగంలోకి సరికొత్త ధృవతారగా దూసుకువెళుతున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ ప్రామినెంట్ లొకేషన్ అయిన మూకిలాలో ప్రాజెక్టులు చేపడుతూ తాజాగా సరికొత్త ప్రాజెక్టు వివాంతా సెంట్రల్ కోర్టును డెవలప్ చేస్తోంది. కన్స్ట్రక్షన్ లో అధిక నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ 100% వాస్తు, డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, సెంట్రల్ క్లబ్ హౌస్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మీ ప్రెజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్ మోకిలాలో ఉంది. సో ఆ
లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? మోకిలా ఏరియా వచ్చి మంచి నివాసయోగ్యమైన ప్లేసే కాకుండా ఐటీ హబ్ కి అందుబాటులో ఉంది. హైదరాబాద్ కి తలమానికమైనటువంటి రింగ్ రోడ్డు కూడా మంచి యాక్సెస్ కలిగి ఉండి సిటీకి రావడానికి ఈజీగానే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే మన కొత్త ఐటీ హబ్స్ అన్నిటికి కూడా అతి చెరువులో ఉంటుంది అనమాట. ఇప్పుడు మన మోకిలాలో వివాంతా సెంట్రల్ కోర్ట్ అనే ప్రాజెక్ట్ 138 ఫ్లాట్స్ తో కడుతున్నామా. ఒక సెంట్రలైజ్డ్ క్లబ్ హౌస్ కూడా డిజైన్ చేసాము. 15,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ విత్ టెర్రస్ పూల్. క్లబ్ హౌస్ లో కూడా మనం ఒక నివాసయోగ్యమైన ఫ్లాట్ ఓనర్ కావాల్సినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ జరిగింది. క్లబ్ హౌస్ లో అతి ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనం ఒక ఫ్లోర్ అంతా వర్క్ స్టేషన్స్ ఇస్తున్నాం అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలన్నా ఏమైనా ఇండివిజువల్ గా బిజినెస్ చేసుకునేవాడు కూడా ఒక వర్క్ స్టేషన్ ఉపయోగించుకోవాలన్నా ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. తమ ఇన్వెస్ట్మెంట్ కు హై అప్రిసియేషన్ కోరుకునే కస్టమర్లకు వివాంతా సెంట్రల్ కోర్ట్ డెస్టినేషన్ కానుంది. వివాంతా సెంట్రల్ కోర్టులో ప్రాపర్టీ సొంతం చేసుకుని లైఫ్ ను కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ గా మార్చుకున్నామని చెబుతున్న హ్యాపీ లివింగ్ కస్టమర్ సంతోషాన్ని వారి మాటల్లోనే విందాం. Hi all, I am Kiran. హలో అండి. Tinu, my wife Chaitanya. We are IT employees and we started our search around 6 months back. Finally, we stopped our search at NCD Vivanta Central Court Mokila. Why we stopped here is we found everything whatever we want in NCD. We want a spacious flat, very well planned flat. Ma plans ki tagattu chala spacious ga corridor and very well planned amenities and also every flat chala baga ventilation on a flat. In last 3 months since we are staying here, we are so happy like our kids are joined to the very well planned community. మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ప్రతి కొత్త ఇల్లు తీసుకున్నాక మనకి సహజంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అది సాల్వ్ అయ్యే వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనకి హెల్ప్ చేస్తారు. So చిన్న ప్రాబ్లం హైలైట్ చేసినా సరే NCD team they will come and they will try to address that issue and they will not leave it even if we leave it. So we suggest even my friends and families also to come and stay and plan their life in NCD. Thank you. My name is Swati. I am staying here in Vivanta Central Court from June. I still remember the day I came here for booking. It was filled with excitement. There was a strange fear also. But let me tell you, after coming to the society, I'm just feeling very proud because the society has given me all of the residents over here, all the amenities which are just excellent. Everything over here, they have not compromised with any quality. Everyone is happy over here, especially my kid and all the other kids also. I see they are very happy, super happy. They play here, they roam here. It's such a big society. It is equal to any other society you can see in all the metro cities. So I'm extremely happy and I would recommend it to everyone. Thank you Vivanta Central Court team for giving us this opportunity to be part of this great building. Thank you. బెస్ట్ అఫోర్డబుల్ హౌసింగ్ సంస్థగా పేరు తెచ్చుకున్న వాసవి గ్రూప్ కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రాజెక్టులను చేపడుతూ ప్రతి ఒక్కరిచే శబాష్ అనిపించుకుంటోంది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటూ మాటిచ్చిన దానికంటే ఎక్కువగా ఎమ్యూనిటీస్ని అందిస్తూ పోటీ సంస్థల్లో దిగ్గజ సంస్థగా ఎదిగింది ఈ సంస్థ. ఇక ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను చేపడుతూ హైదరాబాద్లో అగ్రశ్రేణి రియాలిటీ సంస్థగా ఎదిగింది వాసవి గ్రూప్. ప్రజలకు అఫోర్డబుల్ ప్రైస్లో సొంతింటి కలను సాకారం చేసేందుకు కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ పై దృష్టి పెట్టారు వాసవి గ్రూప్ అధినేత విజయ్ కుమార్ గారు. ఇప్పటికే 2 కొత్త ప్రాజెక్టులకు రేరా అనుమతులు కూడా వచ్చాయి. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వాసవి గ్రూప్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ గారి విజనరీ డైరెక్షన్ లో దాదాపు 3 దశాబ్దాలుగా కొనుగోలుదారుల మనసును గెలుచుకుంటూనే ఉంది. ఓవైపు కస్టమర్లను మెప్పించేలా సరికొత్త ప్రాజెక్టులను డిజైన్ చేస్తూనే మరోవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్టులను పరుగులు తీయిస్తూ కస్టమర్లకు ఇచ్చిన మాటను పక్కాగా నిలబెట్టుకుంటోంది వాసవి గ్రూప్. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపట్టిన ప్రాజెక్టుల విషయానికొస్తే ఉప్పల్లో వాసవి మెట్రోపోలిస్ ను డెవలప్ చేస్తోంది. ఇక వాసవి గ్రూప్ మరో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసవి అట్లాంటిస్ నార్సింగ్ లో 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఇక కొత్త సంవత్సరంలో సరికొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది వాసవి గ్రూప్. కొండాపూర్లో స్కైలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్,
సుచిత్ర సర్కిల్లోని నందనం ప్రాజెక్టులకు ఇప్పటికే రేరా నుంచి అప్రూవ్స్ వచ్చాయని సగర్వంగా చెబుతోంది వాసవి గ్రూప్. అందరికి నమస్కారం అండి. ఏ రియల్ ఎస్టేట్ మార్కెట్ చూసినా కూడా హైదరాబాద్కు ఉన్నంత అనూహ్య స్పందన ఏ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఏ సిటీకి కూడా లేదు. అనూహ్యమైన డెవలప్మెంట్ అనేది మనం చూడడం జరుగుతుంది. కరోనా లాక్డౌన్ సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ దాని ప్రభావం ఎక్కువగా కన్జ్యూమర్స్ పైన, రియల్ ఎస్టేట్ రంగం పైన, ప్రత్యేకంగా హైదరాబాద్ మార్కెట్లో అనేది మనము గమనించుకోదగ్గింది కాదు అని నేను అంటున్నాను. చాలా చాలా స్పష్టంగా ఏమైతే విజిబుల్ అవుతుందంటే మార్కెట్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే కరోనా ప్రభావం అనేది ఏమాత్రం లేదు హైదరాబాద్ మార్కెట్లో. అండ్ రెసిడెన్షియల్ నీడ్స్ ఇప్పుడు కొత్తగా ఐటీ సంస్థలు అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ డిక్లేర్ చేశాయి. లాస్ట్ 2 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది కంప్లీట్గా. 2022 నుంచి చాలా వరకు ఐటీ సంస్థలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ నిలిపేసి ఆఫీస్ రెజ్యూమ్ చేసుకోవడానికి నోటిఫికేషన్స్ ఇచ్చారు. కానీ ఒమిక్రాన్ వైరస్ అనేది రావడంతో అది తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో చాలా వరకు ప్రజలందరూ కూడా ఇంట్లో నుంచే వర్క్ చేసే పరిస్థితి ఉంది రాబోయే 6 months నుంచి, ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ వాళ్ళు. సో అదేవిధంగా హోమ్స్కు చాలా డిమాండ్ పెరిగింది హైదరాబాద్ విసినిటీలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నార్త్ హైదరాబాద్ లుక్ వెస్ట్ కంటే, లుక్ ఈస్ట్ కంటే కూడా లుక్ నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ చాలా వేగంగా డెవలప్ అవుతుంది. నేషనల్ అథారిటీ ఆఫ్ హైవేస్ నుంచి 4 ఫ్లైఓవర్ శాంక్షన్స్ రీసెంట్గా రిసీవ్ అయ్యాయండి, నోటిఫికేషన్స్ వచ్చాయి. 4 ఫ్లైఓవర్స్ దే ఆర్ లేయింగ్ అనమాట. సో అది వెరీ వెరీ గుడ్ న్యూస్. అండ్ నార్త్ హైదరాబాద్ అనేది అతి వేగంగా అభివృద్ధి చెందుతుంది అండ్ చాలా వరకు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఆ ఫీల్డ్లో ఉంది. వాసవి గ్రూప్ తరఫున 2021లో 2 ప్రాజెక్టుకు రేరా అనుమతులు పొందామండి. వాసవి స్కైలా అండ్ వాసవి నందనం. వాసవి నందనం సుచిత్ర సర్కిల్ దగ్గర, వాసవి స్కైలా అనేది హైటెక్ సిటీ కొండాపూర్ దగ్గర. వాసవి స్కైలా మా వాసవి గ్రూప్లోనే అతిపెద్ద లగ్జూరియస్ ప్రాజెక్ట్ లాగా మేము డిజైన్ చేశాము. అది వెరీ సూన్ 1-2 monthsలో లాంచ్ చేస్తాం, అఫీషియల్ లాంచింగ్. అండ్ ఈ ప్రాజెక్టుకు రేరా అనుమతులు అన్ని రావడం జరిగింది. వర్క్ అతి వేగవంతంగా జరుగుతుంది. వాసవి నందనం అన్న ప్రాజెక్టు 2 and 3 BHK అపార్ట్మెంట్స్ సుచిత్ర సర్కిల్లో ఒక ప్రాజెక్టు, దీనికి కూడా రేరా అనుమతులు రావడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్టు సుచిత్రకు, నార్త్ హైదరాబాద్కు అతి చేరువలో ఉండడం వల్ల అనూహ్యమైన స్పందన ఉన్నది. దీనికి వర్క్స్ కూడా అన్ని స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఈ లాంచింగ్ జనవరి సంక్రాంతి తర్వాత మేము లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము. రవి, అందుబాటు బడ్జెట్ లో ప్రశాంతమైన జీవనం కోరుకునే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ మన గిరిధారి కన్స్ట్రక్షన్స్. అంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా? హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి పరిచయం చేయాలి, అక్కడ కూడా ఇంతే లగ్జరీగా ఉండాలి అని వీళ్ళ ఐడియా. ఇట్స్ A1 క్లాస్. తెలంగాణ జిల్లా కేంద్రాలకి ప్రీమియం గేటెడ్ ప్రాజెక్ట్స్ అందిస్తున్నారు మన గిరిధారి కన్స్ట్రక్షన్స్. కిస్మత్పూర్ లో వీళ్ళది ఒక ప్రాజెక్ట్ ఉంది, విల్లా గేటెడ్ కమ్యూనిటీ, ప్రాస్పరా కౌంటీ దాని పేరు. మొత్తం 98 విల్లాస్ అన్నమాట. బ్యూటిఫుల్ కమ్యూనిటీ. ఎస్, ఈశా నదికి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అండ్ ORR TSPA జంక్షన్కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాజెక్ట్. అంటే కనెక్టివిటీ చూడండి, అద్భుతంగా ఉంది. రివర్ సైడ్ వ్యూతో వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్లో. గిరిధారి ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు అందిస్తారు. ముందు తరాలకు కావాల్సిన సదుపాయాలను ముందే ఊహించి ప్రాజెక్టులను చేపట్టడం గిరిధారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీగా చెప్పొచ్చు. మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ అందించడంతో పాటు సురక్షిత భద్రతా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్, వికారాబాద్, జహీరాబాద్, షాద్ నగర్, శంకరపల్లి ప్రాంతాల్లో సైతం చక్కని ప్రాజెక్టులను చేపడుతూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. సమున్నత నిర్మాణాలను సగౌరవంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్లో అందిస్తున్న ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. ఇందులో మొత్తం 98 విల్లాలను 4 BHK, 5 BHK విల్లాస్ గా డెవలప్ చేస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్ తో చక్కని రివర్ వ్యూ ఉండటంతో ప్రజలు ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. గిరిధారి కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా 20 years అడ్వాన్స్ ప్లాన్తో మేము ప్రాజెక్ట్ చేపడతాం. 20 years తర్వాత కూడా మేము చేపట్టబోయే వెంచర్లు ఏది కానీ, అపార్ట్మెంట్స్, ప్లాట్లు కానివ్వండి,
అండ్ విలాస్ కానివ్వండి ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా 20 yearsకు మాకు న్యూ కనిపించాలనే ఉద్దేశం మీద దాని మీద బ్రెయిన్ వార్మ్ చేసి అట్లాంటి ప్రాజెక్ట్ తీసుకురావాలనే ఉద్దేశం మీద మంచి సంకల్పంతో అట్లా ప్లాన్ చేసుకుంటాం ఏ ప్రాజెక్ట్ కూడా. సో అదే రకంగా కస్టమర్ కూడా మనం ప్రతి ప్రాజెక్ట్లో హ్యాపీగా ఇవాళ మా ఎగ్జిక్యూటివ్ పార్క్ కానివ్వండి, అదేవిధంగా విల్లా ఓనెక్స్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ప్రాస్పర్ కౌంటీ, కిస్మత్పూర్ ఏరియాలో ప్రాస్పర్ కౌంటీ. సో బ్యూటిఫుల్. సో హైదరాబాద్లోనే నెంబర్ 1 ప్రాజెక్ట్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా. ఆ క్లైమేట్ ఇన్ ఫ్యూచర్లో మీకు డెఫినెట్గా హైదరాబాద్లోనే టాప్ ప్లేస్ అవుతుంది. మీరు ఈ ఏరియా ఎక్కడ చూసుకున్నా, ఎందుకంటే 6,000 acres అండ్ ఓపెన్ ప్లేస్ అండ్ బిహైండ్ 6,000 acres అండ్ హిమాయత్ సాగర్ చిప్ 10,000 acres బౌండ్. సో అంత ఓపెన్ ప్లేస్ అనేది నీకు హైదరాబాద్లో ఎక్కడ కూడా ఉండదు. ఫ్యూచర్లో మంచి ప్రాజెక్టు మా కస్టమర్లకు అందియాలనేది, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ప్రతి ప్రాజెక్ట్లో కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని, పిల్లలు కానివ్వండి, మిడిల్ ఏజ్ కానివ్వండి అండ్ ఓల్డ్ ఏజ్ కానివ్వండి, అందరిని దృష్టిలో పెట్టుకొని మేము ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాం. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా, ఎక్కడ చేపట్టినా, ఎనీ నేషనల్ హైవే యాక్సెస్ ప్లాన్ చేసుకొని మంచి ప్రాజెక్టులు ఎక్కడ చేసినా, ఏ ప్రాజెక్ట్ చేసినా మేము డిజైన్ చేసేటప్పుడే డెఫినెట్గా సీనియర్లో ఉన్న కస్టమర్లను మొత్తం మేము కూర్చొని బ్రెయిన్ వార్మ్ చేసి, కస్టమర్ ఆలోచనలో ఏ రకంగా టేస్ట్ ఉంటుందో ఆ రకంగానే మేము ఆ ప్రాజెక్టులన్నీ చేస్తాం. కాబట్టి క్వాలిటీలో కూడా ఎక్కడ మేము కాంప్రమైజ్ కాము. వాళ్ళ ఆలోచన మేరకే వికారాబాద్లో ప్రాజెక్ట్ చేసిన వీకెండ్ హోమ్స్, అదే రకంగా కస్టమర్ ఆలోచన మేరకే మేము మహబూబ్నగర్ గ్రీన్ కౌంటీ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. అక్కడ కూడా బాలానగర్ అని వేదాంత, రాయకల్ టోల్ ప్లాజాకు అతి దగ్గరలో జడ్చర్లలో సీజన్ టౌన్ అనే ప్రాజెక్టు. ఏ ప్రాజెక్టు గిరిదారి కన్స్ట్రక్షన్ చేపట్టినా కస్టమర్ వాళ్ళ క్వాలిటీ లైఫ్ జీవించాలనే ఉద్దేశమే మా కంపెనీ ముఖ్య లక్ష్యం. మహబూబ్ నగర్ జిల్లాలో 26 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ కౌంటీని డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తూ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో మొత్తం 2 దశల్లో 259 రెసిడెన్షియల్ ప్లాట్స్ ను అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. 100% వాస్తు, 24/7 సెక్యూరిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ రిక్రియేషన్ పార్క్, క్లబ్ హౌస్, అవుట్డోర్ గేమ్స్, అన్ని వైపులా కాంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్, స్విమ్మింగ్ పూల్ వంటి తదితర ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. మహబూబ్నగర్లో గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్టు మేము చేపట్టినాం. యాక్చువల్లీ ప్రీమియం విల్లా ప్లాట్లో సేల్ చేయాలనే ఉద్దేశం మీద దట్ ప్రాజెక్టు మేము టేకప్ చేసాం. బై మా కస్టమర్ల ఆదేశం మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు కొందరు హౌసెస్ బుక్ చేసుకున్నారు, కొందరు అపార్ట్మెంట్లు బుక్ చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ అనేది షార్ట్లీ మేము చేయబోతున్నాం. ఆ ఏరియా కూడా చాలా మంచి ఏరియా, చాలా బ్యూటిఫుల్ ఏరియా. రవి, రాగమయూరి బిల్డర్స్ ఆల్మోస్ట్ అంటే ఒక 10 years ఒక ఇండస్ట్రీలో కొనసాగడమే సక్సెస్ కి మార్క్ అని చెప్పుకుంటే, వీళ్ళు 2 దశాబ్దాలుగా ఈ రియాలిటీ ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ 1999లో అనుకుంటా కర్నూలులో వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్, అంటే కర్నూలు చుట్టుపక్కల ఎన్నో ల్యాండ్ మార్క్ లాంటి ప్రాజెక్ట్స్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎన్నో సరికొత్త ప్రాజెక్ట్స్తో కస్టమర్స్ కి దగ్గర అవుతున్నారు రాగమయూరి బిల్డర్స్ కేజీ రెడ్డి గారు. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే శ్యామల, ఎందుకంటే 30,000 ఫ్యామిలీస్కి సొంత ఇంటి కళ ఉంటుంది కదా, అది వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. అందుకే రాగమయూరి బిల్డర్స్ ఇప్పుడు ఆ స్థానంలో ఉంది. కమర్షియల్ ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రాజెక్టులు, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ ప్రాంతాలకు అత్యంత చేరువలో ప్రాజెక్టులను చేపడుతూ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు చక్కని రిటర్న్స్ అందిస్తూ ఇండస్ట్రీలో వేగంగా దూసుకుపోతోంది రాగమయూరి బిల్డర్స్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసింది రాగమయూరి బిల్డర్స్. కర్నూలులో ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన మయూరి గ్రీన్ హిల్స్ ను దాదాపు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. గ్రీన్ హిల్స్ అంతా కంప్లీటింగ్ స్టేజ్లో ఉంది. 2022లో మీ న్యూ ప్రాజెక్ట్స్ ఏంటి, వాటి గురించి చెప్తారా? రాగమయూరి బిల్డర్స్ నుంచి ఒక 9 ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నాము. మయూరి ఈకో విలేజ్ రిసార్ట్ ఒక 500 ఎకర్స్లో ఫామ్ ప్లాట్లో డెవలప్ చేస్తున్నాం. ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది, మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసాము. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఈ కరోనా COVID-19 వచ్చిన తర్వాత ప్రతి కస్టమర్ కూడా, ప్రతి పౌరుడు కూడా మాకు ఒక ఫామ్ హౌస్ ఉండాలా, ఒక ఊరు బయటకు వెళ్తే ప్రశాంతంగా ఒక సాటర్డే సండే పిల్లల్ని తీసుకొని బయట ఉండడానికి అవకాశం ఉండేటట్టు ఒక ప్రాజెక్ట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి ఒక 500 ఎకర్స్లో మయూరి ఎకో విలేజ్ రిసార్ట్ స్టార్ట్ చేసాము. మయూరి ఎకో విలేజ్ రిసార్ట్ ప్రత్యేకతలు ఏంటంటే ఒక విలేజ్
క్రియేట్ చేస్తున్నాం అక్కడ. ఈ విలేజ్ అంటే బేసిక్గా మీకు ఒక గోశాల ఉంటుంది, అక్కడ ఒక స్వామీజీ ఉంటాడు ప్రవచనాలు చెప్పుకుంటూ, అలాగే అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక టెంపుల్ కడుతున్నాం, ఒక చర్చి కడుతున్నాం, ఒక మాస్క్ కడుతున్నాం, ఒక మంచి రెస్టారెంట్ కూడా డిజైన్ చేసాం అక్కడ. ఒక 30 హోటల్ రూమ్ ఉంటుంది. ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉండి 2 days సాటర్డే సండే ఎంజాయ్ చేయడానికి బ్రహ్మాండమైన ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాం. ప్రత్యేకత ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఇంకొక 1000 years తర్వాత కూడా మీకు జీరో పొల్యూషన్ ఉంటుంది. 3 కొండల మధ్యలో వస్తుంది ప్రాజెక్టు, ఎప్పటికీ పొల్యూషన్ ఉండదు ఆ ప్రాజెక్టులో. ఇంకా కర్నూలుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియాల్టీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో అఫోర్డబుల్ ప్రైస్ ప్రాపర్టీలను అందించే రాగమయూరి బిల్డర్స్ ప్రాజెక్టులకు ప్రస్తుతం డిమాండ్ అమాంతం పెరిగింది. ఎకో విలేజ్ రిసార్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిక్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ రాయలసీమ. రాయలసీమలో ఇప్పుడు దాకా ఆ విలేజ్ రిసార్ట్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిఫోర్ కరోనా కానీ ఈవెన్ ఆఫ్టర్ కరోనా కానీ ఏది తీసుకున్నా కూడా కొంచెం ఊరికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఫారెస్ట్ జోన్ అనేటటువంటి ఏరియాలో 1-2 రోజులు హ్యాపీగా ఓన్ ల్యాండ్లో గడిపి రావాలనేటువంటి ఆలోచనతో చాలామంది ఉంటున్నారు. కొంచెం ఊరికి దూరంగా అవ్వడం వల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా కాస్ట్ కూడా బాగా తగ్గిపోతుంది. దానికి తోడు ఏదైతే మనం గ్రీనరీ డెవలప్ చేయబోతున్నామో ప్రాజెక్ట్లో ఆ గ్రీనరీని ఇష్టపడేటటువంటి ఫ్యామిలీస్ కూడా అక్కడికి వచ్చి ఉండాలనేటువంటి ఆలోచనతో మేము ప్రాజెక్ట్ని చేసినాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మయూరి విలేజ్ రిసార్ట్లో ఉండేటటువంటిది 2 కాంపోనెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే బికాజ్ ఇప్పుడు మేము ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి చాలామంది ల్యాండ్ అక్విజిషన్లో మేము పార్ట్నర్ అవుతామని చెప్పేసి వస్తున్నారు. కాబట్టి అక్విజిషన్లో పార్ట్నర్ అయినటువంటి ప్రతి కస్టమర్ కూడా ఆర్ అదర్వైజ్ ప్రతి ఇన్వెస్టర్ కూడా 25 lakhs ఇన్వెస్ట్ చేయగానే మేము 1 ఎకరా ల్యాండ్ని రిజిస్టర్ చేస్తూ ఉన్నాము. ఆ 1 ఎకరా ల్యాండ్ని ఏదైతే మేము రిజిస్టర్ చేయబోతున్నామో దాన్ని ఫార్మర్ నుండి ఆ ఇన్వెస్టర్కి రిజిస్టర్ చేస్తూ ఉన్నాము. ఇన్వెస్టర్కి రిజిస్టర్ అయిన తర్వాత మేము ల్యాండ్ పీలింగ్లో ఆర్ అదర్వైజ్ డెవలపర్గా ఇన్వెస్టర్ని ల్యాండ్ ఓనర్ కింద పెట్టేసేసుకుని డెవలపర్గా మేము డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చేసేసి కంప్లీట్గా ఎకో విలేజ్ రిసార్ట్లో ఏవైతే మేము డెవలప్మెంట్లు కాంపౌండ్ వాల్ కడతామన్నామో, కచ్చా రోడ్స్ ఫామ్ చేస్తామన్నామో, ఎలక్ట్రిసిటీ అక్కడికి తీసుకొస్తామన్నాము, క్లబ్ హౌస్ డెవలప్మెంట్ ఏదైతే చేస్తామన్నామో, నర్సరీ ఇచ్చేసేసి అక్కడ ప్లాంటేషన్ గ్రో చేస్తామన్నాము, ఇవన్నిటినీ చేయడానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేసి వాళ్లకు నికరంగా 60 cents ప్లాట్ని ఆ 25 lakhs లోపలనే వాళ్లకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనికి అట్రాక్ట్ అయ్యి దాదాపు 100 ఎకరాల వరకు కూడా ఈరోజు ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు రావడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్టర్ల యొక్క మూమెంట్ను చూసిన తర్వాత ఈ ల్యాండ్ను కూడా ఏదైతే 300 acres అనుకున్నామో దాన్ని కాస్త 500 acres దాకా మేము పోవాల్సి వస్తూ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ మోడల్ విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ మయూరి ఎకో విలేజ్ రిసార్ట్. కోస్టల్ సిటీ రాజమండ్రిలో అంటే అమ్మ కాకినాడకి పక్కూరులో ప్రస్థానాన్ని ప్రారంభించి సెన్సేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సంస్థ రాకీ. అసలు రాకీ అంటేనే ఒక సెన్సేషన్. తక్కువ ధరల్లో ఇల్లును అందించాలి అని అంటే మనకి గుర్తొచ్చే ఏకైక పేరు రాకీ. అయితే లాభాలు చూసుకోకుండా సామాన్యుడికి సూపర్ లగ్జరీ హౌసింగ్ అందించాలని రామయ్య వేణు గారి డ్రీమ్. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళని నెరవేర్చే క్రమంలో ఈ రాకీ ఎవెన్యూస్ ప్రతి మధ్య తరగతి వాళ్ళకి కూడా చాలా చాలా చేరువైంది. తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఎమ్యూనిటీస్ ని అందిస్తూ చిన్న మొత్తంలోనే ఎక్కువ లాభాలు అందించే విధంగా రాకీ ఎవెన్యూస్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎంతగానో దగ్గరైంది. సెన్సేషన్ అంటే రాకీ ఎవెన్యూస్. రాకీ అంటేనే సంచలనం అనే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ మరోసారి సరికొత్త ఆఫర్తో కస్టమర్ల ముందుకొస్తున్నారు రాకీ సంస్థ అధినేత రామయ్య వేణు గారు. చంద్రిక అవంతిక ప్రాజెక్టులో 2 bedroom ప్రాపర్టీకి 8,000 రూపాయల అద్దె, 3 bedroom కి 10,000 రూపాయల చొప్పున అద్దెను 3 ఏళ్ల పాటు చెల్లించనుంది. సార్, చంద్రిక అవంతిక ప్రాజెక్ట్లో మీరు ఫ్లాట్ బుక్ చేయగానే రెంట్స్ ఇస్తున్నారంట. ఇది ఎలా పాసిబుల్ సార్? అసలు మనకి ఇల్లు లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా అనేది తపన ఫస్ట్. కాబట్టి 3 bedroom వాళ్ళకి నెల 10,000 రూపాయలు నేను రెంట్ కింద ఇస్తున్నాను. కాబట్టి 2,40,40,000 రూపాయలు వాళ్ళకి రెంట్ వచ్చేస్తుంది. దాంట్లో పిఎంఐ యోజన నుండి 2,67,000 రూపాయలు వస్తుంది వాళ్ళకి, ఇల్లే లేదు అనుకున్న వాళ్ళకి. వాళ్ళు ఎంప్లాయ్ అయింటే
ట్యాక్స్ రిబేట్ వచ్చేస్తుంది. ఇదే కాకుండా వీళ్ళు ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా రెంట్ వస్తుంది కదా, అక్కడ ఆల్రెడీ కొత్త దాంట్లో 10,000 రూపాయలు ఇచ్చి రెంట్లో ఉంటున్నారు కదా, సెకండ్ వచ్చేపాటికి 10,000-12,000 ఉంటుంది. సో ఈ 15 సంవత్సరాలు బ్యాంకు లోన్కి వెళ్తే ఆ బ్యాంకు లోన్లో 15 సంవత్సరాలు రెంట్ వస్తుంది. రెంట్ వస్తే ఒక 16 లక్షలు వస్తుంది. అలాగే ట్యాక్స్ రిబేట్ వస్తే ఒక 16 లక్షలు వస్తుంది. సో పిఎంఓ యోజన నుండి ఇది వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే 15 సంవత్సరాల్లో ఇది ₹1,00,00,000 అయింటుంది. అసలు వీళ్ళకి 3 రెట్లు బెనిఫిట్. వీళ్ళు కట్టుకునే బ్యాంకు ఇంట్రెస్ట్లు కూడా మనం రెంట్ రూపంలో ఇచ్చేస్తున్నాం. సో కొంచెం ఆలోచిస్తే ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేసినట్లు ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోమని మనస్ఫూర్తిగా కస్టమర్ దేవుళ్ళని కోరుకుంటున్నాం. రాజమండ్రిలోని శ్రీరాంపురం రోడ్డులో ఎంతో ప్రెస్టీజియస్ గా చంద్రికా విలాసిని ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది రాకీ ఎవెన్యూస్. మరో 2 నెలల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. విలాసిని 23 ఎకరాలు 42 సెంట్లమ్మ, దాదాపు 30 బ్లాకులు. ఆల్రెడీ డిటిసిపి అప్రూవల్ చేసి పెట్టాం. ఇంకా కేవలం 120 ప్లాట్లు మాత్రమే ఉంది. అక్కడ విశాలమైన రోడ్లు, అలాగే క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, పార్కులు వస్తుంది. ఆనందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక గన్నవరంలో ఎంతో ప్రెస్టీజియస్ గా చంద్రికా అయోధ్య ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది రాకీ ఎవెన్యూస్. మొత్తం 10.65 ఎకరాల విస్తీర్ణంలో అతి సుందరంగా ఈ ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. కస్టమర్లకు హామీ ఇచ్చిన సమయంలోపు వారికి హ్యాండ్ ఓవర్ చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. యాక్చువల్లీ అయోధ్య అనేది రాముని రాజధాని కాబట్టి ఈ రాజధానిలో ఈ అయోధ్య ఉంటే బాగుంటుంది అని ఫస్ట్ వీళ్ళందరూ 2017-18లో కొనుక్కున్నారు. దాదాపు పాండమిక్ సిచ్యుయేషన్ నుండి ఒక ఏడాదన్నర మనం లేట్ అవుతుంది, కానీ అద్భుతంగా తయారు చేసి ప్రతి కస్టమర్కి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇస్తా. ఇది కూడా నేనేదో దీంట్లో కోట్లు సంపాదివ్వాలి వెనకేసుకోవాలా అనే దురుద్దేశం కాదు. 670 మందికి రీజనబుల్ రేటు, నాకు పడిన రేట్లో, నేను లాస్ అయినా పర్వాలా, నాకు పడిన రేట్లో వాళ్ళకి ఇల్లు అందించి వాళ్ళ ఆనందం చూడాలనేదే నా ఆకాంక్ష అండి. సో చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్. ప్రాపర్టీస్ గురించి ఎక్కడ తెలుసుకోవాలన్నా జస్ట్ వాచ్ సుజన్ మీడియా రియల్ సిటీ.